చూడండి సార్, ఇది బంకర్. ఈ బంకర్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కావాల్సిన కూర్చోవడానికి కావాల్సిన చైర్స్ లాంటివన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి వెంటిలేషన్, ఎగ్జిట్ కావడానికి ఒకవేళ బంకర్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎగ్జిట్ కావడానికి ఎగ్జిట్ విండో ఉంటుంది, ఎయిర్ రీసైకిల్ కావడానికి. ఓకే సార్, ఇదంతా కూర్చోవడానికి తాగడానికి వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క బంకర్ సార్. నా పేరు గంగా నరసు, మైదుపిప్రి. నా కొడుకులు ఇద్దరు, నాకు ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. నా బిడ్డ ఆరుమూరులో ఉంటది, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కొంచెం మా పరిస్థితి సన్నాము. నా కొడుకులు బతుకు తెరువు ఆధారం కోసం పోయినరు. ఇక ఈ బాంబుల విషయం అయిన నుంచి అసలు వస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉండయి అమ్మా, ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు, మీరు భయపడకుండా చెప్తున్నారు. కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. అసలు ఎవరు మాట్లాడించినా కూడా నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని నేను ఇంతకే మాట్లాడలేను సార్. నా మనవాడు తన భగవంతుడాన్ని వేదిక్కు తండ్రి నీదే భారం అని కానీ అందరు అడుగుతున్నారు, చిన్న బగ్గ డేంజర్ ఉన్నదట కదా, నువ్వేమంటలేవా? మా ఆయన పేరు ప్రశాంత్, ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకారు అరేంజ్ చేశారు, కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. కరోనా ఉన్నప్పుడు కూడా మేము ఇంత భయపడలేదు, ఇప్పుడు బాగా అంటే బాగా భయపడుతున్నాం. గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది. ఈ యుద్ధం నుంచి ఏదైనా ఆపేస్తే ఇట్లా మాకు టెన్షన్ ఉండదు అన్న ఆలోచనలు ఉన్నాం ప్రస్తుతానికి. అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంది, కానీ మాకు బంకర్స్ ఉన్నాయి కదా, మాకేం కాదు అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే. బాంబులు కింద ఏం పడే పైననే వేల్చేస్తారని వాళ్ళు కూడా అంటున్నారు. సేఫ్టీకి బంకర్ లోకి వెళ్తున్నాము అని చెప్తున్నారు. 3 months బ్యాక్ వాళ్ళ రూమ్ పక్కన ఒక చిన్న రేకుల పైన పడ్డాయి అని అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, పైననే వేల్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఆ సైరన్ అలర్ట్ ఉండడం వల్ల అలర్ట్ రాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ని ఏం అడుగుతామండి, వాళ్ళు కష్టపడడానికి వెళ్ళిర్రు అక్కడికి, వాళ్ళు సేఫ్టీ ఉంటే చాలు అంతే. నా పేరు స్రవంతి, మా ఆయన నవీన్, మా ఆయన పేరు నవీన్. ఆయన మొన్ననే 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. ఆయన సేఫ్ గానే బాగానే ఉన్నాడు అంటున్నాడు, కానీ మాకు ఇంటి దగ్గర టెన్షన్ అవుతుంది. బతుకుదెరువు కోసమే వెళ్ళిండు మా ఆయన. మా డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది, కత్తాలు ఉంటాడు. తన కోసం కొంచెం టెన్షన్ ఉంది, ఆడ ఎట్లుందో పరిస్థితి అని. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు, కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది. అంటే అక్కడ యుద్ధ వాతావరణం ఏమని ఫోన్ చేస్తున్నారు? బంకర్లలో ఉంటున్నారా? ఏముంటున్నారు? మా ఆయన బంకర్లలో ఉంటున్నాడు అంటున్నాడు. ఎక్కువ మట్టుకైతే పడాయి, అక్కడ పైననే వేల్చిపోతాయి అని అంటున్నాడు, కానీ మాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఇక మా నాన్ననైతే ఆయనకు బంకర్లు లేవట, బయటకు వెళ్తున్నారంట అరన్ సౌండ్ వచ్చినప్పుడు. కాకపోతే ఆయన కొంచెం సేఫ్టీ బాగుంటే మంచిగా ఉంటుండే. మా నాన్నకు బంకర్లు అట్లాంటివి లేవు, వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. ఇటు సైడ్ ప్రభుత్వం చర్య తీసుకోవాలి, చర్య తీసుకొని వాళ్ళు ఇంటికి వస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. శ్రీనివాస్, పిప్రి గ్రామ ఉప సర్పంచ్ నేను. అయితే ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతున్న ఆధిపత్య పోరులో చాలా మంది నిరాశ్రయులవుతున్నారు, చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఇది ప్రపంచ దేశాలకు కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా చాలా మంది భారతీయులు, ముఖ్యంగా మన తెలంగాణ నుంచి ఇజ్రాయెల్లో దాదాపు 1000 మంది దాకా అక్కడ బతుకుదేరు కోసం పోయినరు. అయితే ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఆర్థికంగా సాంకేతిక పరంగా బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల మన తెలుగు వారు ఎంతమంది ఉన్నా కానీ
అక్కడ చాలా సేఫ్టీగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఇంతకు ముందు కూడా ఇరాన్తో యుద్ధము, ఇరాన్ ఇజ్రాయెల్కు ఇది రెండోసారి మూడోసారి జరుగుతున్నది. ఇంతకుముందు పాలస్తీనా ఇజ్రాయెల్ కూడా జరిగింది. అలాగే లెబనాన్కు ఉంటుంది పక్కపొననే. దాదాపు ఇజ్రాయెల్కు తిరగగా చుట్టుపక్కల 7 దేశాలకు ఎప్పుడు ప్రమాదమే పొంచి ఉంటది. అయినప్పటికీ ఇజ్రాయెల్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మరి మన బతుకుదేర కోసం పోయినటువంటి మన సోదరులు చాలా మంది సేఫ్ గానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా ఐరన్ డోము అనే వ్యవస్థ ఉంది. ఎటువంటి బాంబు అయినా ఏదొచ్చినా ఆ పైన వేల్చేస్తారు కాబట్టి 99% పైననే వెళ్తాయి కాబట్టి ఒకవేళ ఏదో ఒకటి మిస్ అయ్యి వచ్చినా కానీ అందరికి బంకర్స్ ప్రతి ఒక్క దగ్గర అందుబాటులో ఉంటాయి. బంకర్స్ ఏదైతే ఉంటాయో బాంబు రాకముందు 2 నిమిషాల ముందు సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిన 2 నిమిషాల లోపల మన బంకర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి దగ్గర బంకర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ బంకర్స్కి వెళ్ళిపోతారు. అది పైన వెళ్ళిపోవడం వల్ల కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. నేను దాదాపు అక్కడ 7 years నేను ఇజ్రాయెల్లోనే ఉన్నాను. నేనున్న టైంలో కూడా ఎవరికి కూడా ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి హాని కూడా జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎటువంటి హాని ఎవరికైనా జరగలేదు. కాబట్టి మన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సేఫ్ గానే ఉంటారని నేను భావిస్తున్నాను. అయినా కూడా అందరు తగు జాగ్రత్తలు తీసుకొని ఏదైనా బాంబులు వచ్చినప్పుడు సెంటర్కి వెళ్ళి సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను.